brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రతినిధి మహాత్మా దగ్గరికి వెళదాం. మహాత్మా, పాక్ మీడియా వెల్లడించిన విషయం చూసాం కదా, బహవల్పూర్ లోనే కేవలం 80 మంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ నుంచి ప్రతిచర్య ఎక్స్పెక్ట్ చేసింది, సైనిక దాడిని ఊహించిందని అనుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎల్ఓసిని ఆనుకుని ఉన్న 5 ఉగ్రవాద శిబిరాలని ఖాళీ చేయించి పాక్ భూభాగం లోపల ఉన్న ఉగ్రవాద శిబిరానికి షిఫ్ట్ చేశారు అంటే దానిపైన ఖచ్చితంగా సైనిక దాడికి ఆస్కారం లేదు అని వాళ్ళు అనుకున్నట్టే అనుకోవచ్చా? ఎందుకంటే 80 మంది ఉగ్రవాదులు కేవలం ఆ ఒక్క ఉగ్రవాద శిబిరంలోనే మరణించినట్లుగా పాక్ మీడియా చెప్తూ ఉంది. మనం దీన్ని ఎలా విశ్లేషించుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇప్పటిదాకా కూడా బేస్గా మార్చుకుని అక్కడి నుంచే ఈ ఆపరేషన్స్ అన్నీ చేపడుతూ వచ్చింది పాకిస్తాన్. మనం రిటాలియేషన్లో భాగంగా గతంలో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ అయినా, ఆ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినా కూడా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆ భూభాగం మీద మాత్రం మనం చర్యలు చేపడుతూ వచ్చాం. అక్కడి నుంచి ఈ ఉగ్రవాద ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఉగ్రవాదులందరినీ ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఒకవేళ దాడులు చేసినా భారత్ వైపు నుంచి రిటాలియేషన్ ఉన్నా వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ధ్వంసం అవుతుంది తప్ప ఉగ్రవాదుల ప్రాణాలైతే కాపాడుకోవచ్చు అన్న ఆలోచనలో పాకిస్తాన్ ఇంతకాలం ఉంటూ వచ్చింది. పాక్ భూభాగం మీద ఉంటే మనం దాడి చేయడానికి సంశయిస్తామేమో అన్న ఆలోచనలో పాకిస్తాన్ ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ 5 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డ్యామేజ్ చేశాం. ఇవాళ మనం నిర్వహించిన స్ట్రైక్స్ ద్వారా, ఎయిర్ స్ట్రైక్స్ లేదా మిసైల్ స్ట్రైక్స్ ద్వారా. అంతేకాకుండా ఇతర భూభాగం, పాక్ భూభాగంలో, ఇది పాక్ పంజాబ్ ప్రాంతంలో సియాల్కోటు, చకమ్రు, మురిడికే ఈ 3 ప్రాంతాలు వస్తాయి. అలాగే సింధ్ ప్రాంతంలో బహావల్పూర్ వస్తుంది. ఇవన్నీ గతంలో కూడా ఉగ్రవాదులకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్గాను ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ బహావల్పూర్ నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ సియాల్కోట్, పాక్ పంజాబ్ ఏరియా అంతా కూడా లష్కరే తోయిబాకు వారి శిక్షణా కేంద్రంగాను, వారి రిక్రూట్మెంట్ జోన్గా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కొంతమందిని కూడా అట్రాక్ట్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తూ ఉంటారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఈ పిఓకేని ఖాళీ చేసి ఉగ్రవాదులను ఇటు తరలిస్తే కనుక భారత్ వారి జోరుకు వెళ్ళదు. ఒకవేళ ఇక్కడ దాడులకు పాల్పడ్డా కేవలం ఆస్తి నష్టమే మాత్రమే ఉంటుంది, ప్రాణ నష్టం ఉండదు అన్నట్టుగా పాకిస్తాన్ భావించింది. ఆ భావన తప్పు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే పాక్ భూభాగంలో ఇంకెక్కడ దాక్కున్నా సరే వారిని విడిచిపెట్టబోము అంటూ భారత్ ముందు నుంచి హెచ్చరిస్తూ వచ్చింది. హెచ్చరించినట్టుగానే ఆ ఉగ్రవాదులు తలదాచుకున్న ఇతర ప్రాంతాల్లో మరొక 2 ఉగ్రవాద శిబిరాలు కూడా ఉన్నాయి కదా, కొట్లీ కావచ్చు, మురిడికే కావచ్చు, ఇవి కూడా పాక్ భూభాగం లోపల ఉన్న ఉగ్రవాద శిబిరాలే. కానీ ఇక్కడి నుంచి ఎలాంటి అప్డేట్ మనకి రావట్లేదు. అంటే బహవల్పూర్ని కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు అంటే ఇంకా ఉగ్రవాద నేతల్ని కూడా మనం అక్కడే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బహావల్పూర్ ఒక క్రౌడెడ్ సిటీ. అక్కడ ఉగ్రవాద అగ్రనేతలు తలదాచుకున్నారు అన్నది మన నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం తర్వాతనే ఏ ప్రాంతంలో ఎక్కడ దాక్కున్నారు కోఆర్డినేట్స్, అంటే ఈ తెలుగులో చెప్పాలంటే అక్షాంశాలు రేఖాంశాలుగా మనం చెప్తూ ఉంటాం కదా, మ్యాప్ ప్రకారంగా అవి కరెక్ట్ పిన్ పాయింటెడ్ లొకేషన్ని కూడా మనకు సూచిస్తాయి. అవి తెలుసుకున్న తర్వాత నేరుగా అక్కడికి మాత్రమే ఈ మిసైల్ వెళ్ళి డ్యామేజ్ చేసేలాగా మనం గైడెడ్ మిసైల్స్, ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ని ప్రయోగించాము. కొన్ని చోట్ల ఎయిర్ స్ట్రైక్స్ కూడా చోటు చేసుకున్నట్లుగా వస్తున్నాయి. బట్ ఈ ఆపరేషన్కి సంబంధించి ఎలా చేసాం ఏంటి అన్న వివరాలు 10 గంటలకు ఇండియన్ ఆర్మీ అండ్ సైనిక బలగాలు, ఇతర త్రివిధ దళాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే 11 గంటలకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మూడోసారి పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 22న చోటు చేసుకున్న తర్వాత ఇవాళ జరిగేది 3వ సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ఈ ఆపరేషన్ గురించి డిస్కస్ చేస్తారు. ఫర్దర్గా పాక్ వైపు నుంచి ఉన్న కవ్వింపు చర్యలు ఇంకేమైనా ఉన్నాయి. ఎందుకంటే ఈ సరిహద్దు అంతటా కూడా వరుస పెట్టి కాల్పులకు పాల్పడుతూ మోటార్ షెల్స్ని ప్రయోగిస్తుంది. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని చోట్ల, పర్టికులర్గా ఈ జమ్మూ రీజన్, పూంచ్, రజౌరీ సెక్టార్, అఖ్నూర్, నౌషేరా సెక్టార్లలో సివిలియన్స్, భారత పౌరుల నివాసాలు కొన్ని డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మోటార్ షెల్స్ వచ్చి తగలడం, వాటి కారణంగా అవి నిప్పంటుకుని తగలబడిపోతున్న దృశ్యాలు కూడా కొన్ని చోట్ల నుంచి మనకు వస్తున్నాయి. అయితే పౌరులందరూ ఈ యాక్షన్ ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడ
కాల్పులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వారు సేఫ్ హౌసెస్ బంకర్స్ నిర్మించుకుని రాత్రిపూట వాటిలోనే నిద్రపోతున్నారు. ప్రాణ నష్టం లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఆస్తి నష్టం అయితే చోటు చేసుకుంటుంది పాక్ కవ్వింపు చర్యలకు. వాటికి ధీటుగా భారత బలగాలు కూడా గట్టిగా సమాధానం ఇస్తున్నాయి, సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నాయి. ఇక ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న యాక్షన్ పార్ట్, దానికి అక్కడ అవతల వైపు నుంచి జరిగిన నష్టం ఏంటి అన్నది మనకి కాసేపటి తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పాక్ వైపు నుంచి అయితే వారు అధికారికంగా ధృవీకరించారు, తమ దేశం మీద భారత్ స్ట్రైక్స్ అంటే దాడులకు పాల్పడింది అంటూ ఆ దేశం చెప్పింది. అంతర్జాతీయంగా అగ్రరాజ్యం అమెరికా వైపు నుంచి కూడా వచ్చిన రియాక్షన్స్ చూసాం మనం ఇందాక. మహాత్మా, అదే ఇందాక గోపికృష్ణ అడిగిన ప్రశ్నే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతకు ముందు ఈ పుల్వామా అటాక్ కానీ బాలాకోట్ అటాక్ అప్పుడు కానీ ఇంత క్విక్ రియాక్షన్ అమెరికా నుంచి వచ్చిందా? అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయం తెలుసుకున్న వెంటనే అమెరికా నుంచి రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ తిరిగి ప్రతిదాడి చేయొద్దు అని ఒక హెచ్చరిక స్వరంతో ట్వీట్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇంత క్విక్ రియాక్షన్ వచ్చిందా? అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీని బట్టి ఆ దేశ వైఖరి ఈ మధ్యకాలంలో మారుతూ వచ్చింది. గతంలో ఇదే అమెరికా పాకిస్తాన్కి అన్ని రకాలుగా సహకరిస్తూ వచ్చింది. ఎందుకంటే తమ ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకోవడం దానికోసం, లేదా ఇతర ఆసియాలో ఇతర దేశాలు అభివృద్ధి చెందితే అమెరికాకి ఎక్కడ పోటీ వస్తాయో అన్న అక్కసో మరే కారణమో తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య యుద్ధాలను సృష్టించి రెండు దేశాలకు ఆయుధాలను అమ్ముతూ వ్యాపారం చేసుకున్న సంస్కృతి అమెరికాకు ఉంది. గతంలో ఉన్న పాలకులు కూడా అదే తరహాలో వ్యవహరించారు. ఈనాటికి పాకిస్తాన్లో ఉన్న ఫైటర్ జెట్స్ ఏవైనా ఉన్నాయనంటే, వారికి ఉన్న మోడర్న్ వెపన్స్ ఏవైనా ఉన్నాయనంటే అవి అధునాతనమైన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ F-16, F-20 వంటివి అమెరికా ప్రొవైడ్ చేసిందే. లేటెస్ట్గా చైనా కూడా J-17 యుద్ధ విమానాలను పాకిస్తాన్కి అందజేసింది.